వెంకటరెడ్డి గారు చెప్పండి, మార్గదర్శి కేసులో మీ వాదన ఏమిటి? సార్ ఇది కొంచెం డెప్త్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 2 నిమిషాలు. ఎందుకంటే 2 నిమిషాలుగా 4 దాదాపు 18 ఏళ్ళగా సాగుతూ 18 ఏళ్ళగా న్యాయస్థానాలలో ఈ కేసుల్ని ఏది స్టేలు తెచ్చుకోవటం లేదా దాని మీద విచారణ జరగకపోవటం, అసలు ఆల్రెడీ కేసు కొట్టేయించుకోవటమో తెలియకుండా, అంటే పబ్లిక్ ఎవరికి పిటిషన్కి తెలియకుండా సార్ ఎప్పుడు అసలు 2006 నవంబర్ 6వ తారీఖున ఈ మార్గదర్శికి సంబంధించి దాదాపుగా 2610 కోట్ల రూపాయలు మార్గదర్శి ఫైనాన్స్ అనేది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చట్టవిరుద్ధంగా డిపాజిట్ని సేకరించిందనే దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు తీసినటువంటి అంశం 2006. తర్వాత ప్రభుత్వం 2009లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు 2018 డిసెంబర్ 31న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు ఉమ్మడి హైకోర్టులో ఈ పిటిషన్ కొట్టేశారు. కొట్టేసిన సంగతి ఫిర్యాదుదారుడికి తెలియదు, ఎవరైతే పిటిషన్ వేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలియదు. దాని తర్వాత ఆ విషయం తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇద్దరు కలిపి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టు తిరిగి దీన్ని విచారణ చేయమని తెలంగాణ హైకోర్టుకి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో క్లియర్గా మొన్నటిదాకా వాళ్ళు ఏమన్నారు, మాకు అసలు ఆర్బీఐలో సెక్షన్ 45 అనేది మాకు వర్తించదు, ఎందుకంటే హిందూ 45S అనేది మాకు వర్తించదు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించి అది మాకు వర్తించదని చెప్పి 18 ఏళ్ళుగా వాదన చేశారు సార్. రామోజీరావు గారు వేరే వాళ్ళ కేసు అయితే తెల్లారి తేల్చమంటారా? ఎందుకు సార్ వాళ్ళ పత్రికల్లో రాస్తున్నారు కదా, అసలు వాళ్ళ పత్రికల్లో నిన్న పత్రికలో చూశాను సార్. ఆ కోర్టుకి ఆమె వచ్చిందంటే ఎవరు మన వల్లభనేని వంశీ గారు భార్య వచ్చిందంట. ఎట్లా ఎలవ్ చేస్తారు కోర్టుకని అడుగుతున్నారు వాళ్ళు. అసలు పోలీసులు ఎలా ఎలవ్ చేస్తున్నారు? చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టు దగ్గరకు వచ్చారంట. జంగిల్ రాజు కాబట్టి రాకూడదని అసలు ఎంత దారుణం చూడండి. మరి 18 ఏళ్ళగా మీరు చెప్పింది ఏంది? రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు మేము పాటించాం, అసలు ఈ ఆర్బీఐ చట్టాలే మాకు వర్తించవు, సెక్షన్ 45S అనేది మాకు వర్తించని వాదనలు వినిపించారు. వాదనలు వినిపించి ఇప్పుడు రామోజీరావు గారు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు పెద్ద లాయర్లు సార్, ముకుల్ రోహిత్గి అండ్ సిద్ధార్థ లోద్రా, వీళ్ళ పేర్లు జనాలకు బాగా తెలియాలి కాబట్టి ముకుల్ రోహిత్గి అండ్ సిద్ధార్థ లోద్రా గారు ఇప్పుడు నేను వినిపించినటువంటి వాదనలు చూస్తే సార్ వాళ్ళు ఏమంటున్నారు, రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా? డైరెక్ట్గా ఏమంటున్నారు, చట్టవిరుద్ధంగా డిపాజిట్ స్వీకరణ 18 సంవత్సరాలకు వీళ్ళు న్యాయస్థానాల్లో వాదనలు ఏమి వినిపించారు, ఇది వినిపించి ఇప్పుడు ఏమంటారు, అసలేం జరగలేదన్నారు. ఇప్పుడు హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ప్రస్తుత కర్త అంటే ఆయన కుమారుడిని బాధ్యుడిని చేయరాదంటూ గంట సేపు వాదనలు వినిపించారంట. అంటే ఒప్పుకున్నట్టుగా ఒప్పుకున్నది రామనాథ్ గారు అదే అంటారు కదా, రామోజీరావు గారికి ఎంతకంటే పరువు తక్కువ. ఆల్రెడీ ఆ తండ్రి తప్పు చేసినట్టుగా కొడుకు ఒప్పుకున్నాడు, కొడుకు ఒప్పుకొని గంటపాటు వాదనలు వినిపించారు లాయర్ల చేత. సార్ మా నాన్న ఏదో సేకరించాడు, దాన్ని వదిలేయండి, ఇంకా ఆయన చచ్చిపోయాడు కదా, మరి వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళు అనుభవిస్తా, దానికి సంబంధించి ప్రజెంట్ వీళ్ళు లేవండి, వాళ్ళ తండ్రి తప్పు చేసినట్టుగా స్వయాన ఒప్పుకోవటం అనేది ఇంతకంటే ఇంకేముంది సార్ వాళ్ళు, అంటే క్లియర్గా అంతకన్నా ఒప్పుకున్నట్టు. కాదు ఇక్కడ ఒక్కటి మాత్రం అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఎంపీలు మీకు నిజంగా దమ్ముంటే మొన్న వచ్చి రామోజీరావు మిథున్ రెడ్డి గారిని ప్రశ్నించారు కదా మీరు, మార్గదర్శి మీద మిథున్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారండి, నేను కూడా చిట్టేశాను ఎంపీ ఎవరో ఉన్నారు, ఆయన విజయనగరం ఎంపీ ఎవరు కలివిశెట్టి ఆ ఎంపీ ఎవరో మాట్లాడతా మేము అసలు మార్గదర్శి చాలా గొప్ప సంస్థ అన్నాడు కదా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక కీలకం. సో ఇప్పుడు మీరు పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడండి, ఈ ఆర్బీఐ దొంగది, ఈ ఆర్బీఐ అనేది నీచంగా ప్రవర్తిస్తుంది, మార్గదర్శి మీద తప్పుడు ఆరోపణలు చేస్తా, రామోజీరావు మీద చేస్తా, ఈయన పెద్ద సంఘ సంస్కర్త, ఆయన తప్పు చేయటం ఏంది అని చెప్పి మరి ఎందుకు వాదించట్లే? తెలుగుదేశం ఎంపీలు వాదించమంటారు రేపు పొద్దున్న పార్లమెంట్లో ప్రస్తావించండి. ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడు నిన్నటిదాకా ఏమన్నారు, అసలు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ప్రతినిధులుగా పార్లమెంట్లో మాట్లాడట్లా, వీళ్ళు మార్గదర్శికో ప్రతినిధులుగా, మార్గదర్శి చిట్ ఫండ్లో వీళ్ళు ఏదో వాటాదారులుగా లేదా ఏంటి దాంట్లో డైరెక్టర్లుగా వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మార్గదర్శి ఏం తప్పు చేయలేదని వాదిస్తున్నారు. మార్గదర్శి తప్పు చేయలేదని తెలుగుదేశం ఎంపీలు వాదిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పు చేసింది, మార్గదర్శి అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది, మార్గదర్శి ఫైనాన్స్ అనేది ఏదైతే చట్టవిరుద్ధంగా వ్యవహరించింది, మాకు అనేక కంప్లైంట్లు వచ్చినాయి, ప్రజల నుంచి డిపాజిట్దారుల నుంచి మాకు కంప్లైంట్లు వచ్చినాయని స్వయంగా ఆర్బీఐ కోర్టుకి ఇచ్చింది. ఆర్బీఐ కోర్టుకి ఇచ్చిందని మనం పరిగణలో తీసుకోవాలి కదా. ఆర్బీఐ లాయర్లు కూడా ఒప్పుకున్నట్టు అయింది, లాయర్లు ఒప్పుకొని దానికి ఆర్బీఐ చెప్పింది కరెక్టేనండి, ఏది ఇప్పుడు దారిలోకి వచ్చింది. ఎందుకంటే మొన్నటిదాకా ఆర్బీఐ కూడా దాంట్లో
ఈ ఇంప్లీడ్ అయ్యి చేయట్లా, ఎన్నిసార్లు అడిగినా కూడా మన ఒకసారి కోర్టు చేసింది గతంలో. ఒకసారి చేసింది సార్. ఇప్పుడు అంతకుముందు ఎందుకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ టీడీపీ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ రెండు గవర్నమెంట్లు ఎందుకు తూతూ మంత్రంగా అఫిడవిట్లు వేసినాయి? జగన్ గారు అప్పుడు మాత్రమే కరెక్ట్గా వేశారు తప్ప తర్వాత వేయలేదుగా. కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ప్రభుత్వం వేసింది, అవును. ప్రభుత్వం వేసి దాన్ని మళ్ళీ తెరిపించింది కేసు. అవును. లేదంటే ఆ కేసు అసలు ఇప్పుడు ఈరోజు డిస్కషన్ లేదు. వాళ్ళు అఫిడవిట్ అయిపోతే 2006 నుంచి 2018 దాకా మేనేజ్ చేశారు. అవును, మేనేజ్ చేసేసి 2018లో కేసు కొట్టేయించేసుకున్నారు. అంటే వైలేట్ ద లాఫుల్లీ అని చెప్తుండేవాడు రామోజీ గారు. అట్లాగే ఆయన చట్టాన్ని ఉల్లంఘించండి అని చెప్పేవాడు తప్ప చట్టాన్ని ఉల్లంఘించొద్దా అని ఎప్పుడు చెప్పేవాడు కాదు. దారుణం సార్. ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు వాదించింది వచ్చేసి ఇప్పుడు తండ్రి చనిపోయాడు కాబట్టి మా తండ్రి ఇట్లా అక్రమాలు చేస్తే మాకేం సంబంధం అంటే రామోజీరావు అక్రమాలు చేశాడని పాపం కిరణ్ రాయకనే రాశాడు. వాళ్ళ పత్రికలో రాసుకోలేకపోయినా పాపం కోర్టులో వాదనలో మా తండ్రి తప్పు చేశాడని ఒప్పుకున్నప్పుడు రామోజీరావు అంత నీచుడో కొడుకే ఒప్పుకున్నాడు. ఇంకెంతకంటే ఎంతకంటే సార్ ఆయన రాసే రాతల కంటే నేను మాట్లాడి కాదు కదా సార్. పట్టాభిని కొట్టారని పెద్ద హెడ్డింగ్ కాదు సార్. 2021 నవంబర్లో ఫోటోని 2023 నవంబర్లో వేశారు సార్. మళ్ళీ సేమ్ అంత కాదని నేను 25 ఏళ్ళు అక్కడ పని చేశాను కాబట్టి నేను ఆ మాత్రం చెప్పాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా అనొద్దు, ఇది నేరం జరిగింది అనేది పాయింట్. ఇటువంటి తప్పులు చేశారు, ఆర్థిక నేరాలు చేశారు అనేది. ఎంతమంది ముఖ్యమంత్రులు ఆయన నీచమైన రాతలు రాసి రామారావు గారిని బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి నేను నీచమైన పదం చాలా తక్కువ, కానీ మీరంటే ఏకీభవించరు, అట్లాంటి యాక్సెప్ట్ చేయరు, కానీ మేము మాత్రం తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే సార్ రామారావు గారిని బట్టలు లేకుండా కార్టూన్లు వేసి స్త్రీలోరుడు అని రాసి ఆయన అమ్మాయిలతో చేస్తాడని చెప్పి ఎంత ఇష్టం ఉందంటే రాసి ఇట్లాంటి వాళ్ళు అసలు జగన్ గారిని రాజశేఖర్ గారిని నివేదించిన తీరు నిజంగా రామోజీరావు గారు ఎంత దారుణం సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా వేధిస్తున్న తీరు. నిన్నటిదాకా వల్లభనేని వంశీ గారు అదే తెలుగుదేశంలో ఉండుంటే మీరు ఇప్పుడు చూడండి, జగన్ గారి మీద రాయాలంటే ఆర్థిక విధ్వంసం చేసిన జగన్ అని రాస్తారు. ఇప్పుడు ఆర్బీఐ ఆర్థిక విధ్వంసకారుడు రాస్తారు అవి కూడా. అదే కదా సార్, ఇప్పుడు ఆర్బీఐ చెప్పింది మీరు ఆర్థిక నేరాలు ఎంత చేశారు అని చెప్పి మీ ఈనాడు మార్గదర్శి ఎంత చేసిందని చేస్తే మీ కొడుకు ఒప్పుకున్నాడు. మీ కొడుకు ఒప్పుకొని అయ్యా మా తండ్రి పోయాడు కదా, ఇంకా మా తండ్రి చేసిన దానికి మమ్మల్ని కొడుకుని శిక్ష ఇస్తారా అని చెప్పి పెద్ద లాయర్లతో సార్. వచ్చిందంటే ఆ రోజుల్లో మాకు రామోజీరావు గారు చెప్పిన నీతులు, ఇప్పుడు రాస్తున్న అరాచకపు వార్తలు, అసలు జర్నలిజాన్ని తొంగలో దొక్కేసి అసలు ఇంత నీచంగా ఈనాడు మారద్దని ఆ రోజులు ఊహించాలి. నిన్నట్టుగా సార్ వల్లభనేని వంశీ అదే తెలుగుదేశంలో వల్లభనేని వంశీ గారు ఉంటే రాసేవాళ్ళు. అబ్బే అసలు చాలా పవిత్ర. ఇది ఇప్పుడు తెలుగుదేశం కరపత్రిక కాక తెలుగుదేశం కరపత్రిక కన్నా సిగ్గుపడతారు వీళ్ళు, అసలు సిగ్గుపడతారు. మరి మళ్ళీ ఈ రోజు కూడా సార్ రోజు పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేస్తారు రోజు. ఎందుకు? మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ మార్గదర్శి మీద ప్రస్తావిస్తున్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళ మీద రోజు టార్గెట్ చేసి రాయాలని. మరి ఇప్పుడు రైట్, ఫైనల్ గా చెప్పండి మన రామ్నాథ్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం దీన్ని డ్రామాగా చేసి అసలు విచారణ జరపాలా వద్దా అనేది కూడా ఆలోచించాలి, రామోజీరావు గారు లేరు కాబట్టి అని ఏపీ ప్రభుత్వం రాసింది. ఇప్పుడు కిరణ్ గారు కూడా అదే, కిరణ్ గారి తరఫు లాయర్లు కూడా అట్లాగే వాదించారు. సో ఇప్పుడు ఈ పరిణామం ఏమవుతుంది? తెలంగాణ ప్రభుత్వాలు బాధ్యతగా ఉన్నట్ట లేనట్లా? ఇప్పుడు ఆర్బీఐ రామోజీరావు కుటుంబంతో పెట్టుకుంది కాబట్టి రేపు పొద్దున ఈనాళ్ళు అమరావతిలో ఆర్బీఐ వాళ్ళకి ఏదో భూములు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ భూములు కూడా రద్దు చేయాలని కూడా ఏదో కారణం పెట్టి కథనాలు రాస్తారేమో చూడాలి. ఉండవల్లి గారు అరుణ్ కుమార్ గారు అప్పట్లో చెప్పేవారు, ఈయన పలుకుబడి రామోజీరావు పలుకుబడి ఏ రేంజ్ లో ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో వదిలేయండి అయ్యా, సోమనాథ్ చటర్జీనే నన్ను పిలిచి ఎందుకు రామోజీరావుతో నీకు గొడవ, ఆయన గురించి ఎందుకు నీకు వదిలేయన్నారు, ప్రతి చోట ఈయన వ్యవస్థ వేర్లూరుకుపోయింది అని చెప్పారు. గతంలో ఇప్పుడు రామోజీరావుకి సంబంధం అని చెప్తున్నారు, కానీ గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద 50 లక్షలు పరువు నష్టం దావా చేశారు మార్గదర్శి వాళ్ళు. అసలు రామోజీరావుకి ఈ సంస్థకు సంబంధం లేదని. మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు వచ్చేసరికి రామోజీరావుకి సంస్థకు సంబంధం ఉందని రాశారు. ఈ రోజు రామోజీరావు చనిపోయారు కాబట్టి ఇక పోయినవాడు ఎలాగో పోయారు అంతటితో ఆపేద్దామని చెప్పి మాకు సంబంధం లేదనే స్థితికి వచ్చారు. అంటే ఇంకా వీళ్ళు మళ్ళీ అందరికీ నీతులు చెప్తారు, తండ్రులను అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అని. కానీ వీళ్ళు చనిపోయిన ఆయన్ని ఏకంగా నేరస్తుడిగా ధృవీకరించి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కొమ్మినేని గారు ఆ పరిస్థితి. రైట్, అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేసింది మరి అది కరెక్టేనా? ఇప్పుడు అంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అన్ని కుమ్మక్కు కావడం ద్వారా వీళ్ళు రాజకీయ వ్యవస్థకి సమాజానికి ఎలాంటి సంకేతం ఇచ్చారు అనేది పాయింట్ కదా సరే. మనం అంత డిబేట్ లో కూడా ప్రస్తావించినప్పుడు అమిత్ షా గారు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇండికేషన్ ఏముంటది, ఇంకా పైగా అప్పుడు ఆర్థిక నేరాలు అనేటువంటి ఆయన కీలక పొజిషన్ నెంబర్ 2 గా ఉండి వీళ్ళ ఇంటికి వస్తే ఇంకా ఎవరైనా ఏమనుకుంటారు, ఎవరైనా మేనేజ్ చేస్తారని అనుకుంటారు కదా. రైట్, చెప్పబోయారు రామ్నాథ్ గారు సంక్షిప్తంగా చెప్పారు. కొమ్మినేని గారు, ఇదంతా ఏంటి అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించో మాట్లాడడం లేదు పార్లమెంట్ లో.
సానా సతీష్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, రామోజీరావు సంబంధించి ఎవరైతే మిథున్ రెడ్డి ప్రస్తావిస్తున్నారని చెప్పు ఆయన మీద తిరిగి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. Right. సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టడం అనేది దుర్మార్గం. ఓన్లీ మార్గదర్శి మీద తెలుగుదేశం పార్టీ ఎంపీలు. రైట్. ఇప్పుడు పెట్టాలి సార్ ఆర్బీఐ దాని మీద ఇప్పుడు పెట్టండి పార్లమెంట్ లో పెట్టి పార్లమెంట్ లోనే మాట్లాడాలి. ఆర్బీఐ అనేది అసలు భారతదేశానికి ఇది చెత్త అది ఇది అని చెప్పి మాట్లాడతారు రేపు పొద్దున.